కొత్త సంవత్సరం, నూతన సంవత్సరం. గత 10 సంవత్సరాలు 11వ సంవత్సరం ఇది. ఫ్యామిలీ గ్యాదరింగ్ దేవుడిచ్చేటువంటి అద్భుతమైన అనుభవం. ఒక 10 నిమిషాలు ఈ సమయంలో నేను వ్యక్తిగతంగా రక్షణ సాక్ష్యాన్ని పంచుకోవటం యథావిధిగా జనవరి 1 కొనసాగించబడుతూ ఉంది. సో సమయం చాలా ఎక్కువైంది కాబట్టి షార్ట్గా నేను క్లుప్తంగా మాట్లాడతాను. మాది ఏలూరు గ్రామం, చిలకలూరుపేట మండలం, ఏలూరు గ్రామం పక్కనే 4 కిలోమీటర్స్. ఇది కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ గ్రామం. ఎర్ర జెండా పొలిటికల్ అని చెబుతారు. పుట్టినూరు. జాతీయ అంతర్జాతీయ రాజకీయాలు, రాష్ట్ర స్థాయి అంతర్జాతీయ రాజకీయాలు అక్కడ మొదలవుతూ ఉంటాయి. మరి ఆ ఊళ్ళో పుట్టినప్పుడు మా ఫాదర్ ఇల్లిటరేట్, చదువు లేదు మా ఫాదర్కి. 3వ తరగతి నన్ను స్కూల్లో జాయిన్ చేశారు. ఎట్లా జాయిన్ చేశారో ఏమో మరి. అప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ అంతా మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎవరికి చదువు లేదు. 3వ తరగతిలోనే లెటర్స్ రాయటం, కొంచెం ఎడ్యుకేషన్లో ఏదో కొంచెం క్లవర్గా అనిపించింది మా ఫాదర్కి. 3వ తరగతిలోనే విప్లవ సాహిత్యాలు మహమ్మద్ గోర్కి అమ్మ రష్యా విప్లవం గురించి పుస్తకం కొనిపెట్టాడు. జాతి చక్రవర్తుల నిరంకుశ పాలన. 3వ సంవత్సరం నుంచే విప్లవ సాహిత్యాలు చదవడం మొదలుపెట్టాను. నాస్తికవాదం నరనరాల్లో జీర్ణించుకుపోయింది. నాస్తికవాదం నరనరాల్లోకి జీర్ణించుకుపోయింది. అటువంటి సందర్భాల్లో కొనసాగించబడుతున్న మా ఫాదర్ చదువులేనప్పటికీ ఆయనకి రాజకీయాల పట్ల అనుభవం ఉంది. నన్ను ముందుకు కొనసాగిస్తూ ఉన్నాడు. నేను ఎడ్యుకేషన్లో హై స్కూల్ స్థాయి ఎడ్యుకేషన్కి వచ్చి ఏఐఎస్ఎఫ్ స్టూడెంట్ ఫెడరేషన్లో యాక్టివ్ పార్టిసిపేషన్. ఎట్లంటే నాకు బాగా పీడిత ప్రజలు, సమాజం, అణగారిన ప్రజల్లో ఉన్న అన్బ్యాలెన్స్ తొలగించాలి, సర్వీస్ జీవితాన్ని కొనసాగించాలి, గుడ్ లైఫ్ని జీవితంలో మార్కింగ్ చేసుకొని ముందుకెళ్ళాలనేటువంటి బాగా భావజాలాన్ని పొందుకున్నాను. ఆ సమయంలో ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా యాక్టివ్ పార్టిసిపేషన్ చేశాను. ఏదైనా కార్యక్రమానికి ఎవరు లేకపోయినా అక్కడ జనాన్ని గ్యాదర్ చేసి నేను ఒక్కడే భుజం మీద బస్సులుగా సైకిల్ మీద వేసుకుని వెళ్ళి దిష్టి బొమ్మల దగ్గర పెట్టి పెద్ద ఉద్యమాల రూపంలో చెలరేగిపోయేవాడు. నా 16వ ఏట 17వ ఏటకు వచ్చేసరికి బాగా సీరియస్ అయిపోయి ఆ నాస్తికవాదం భావజాలంలోకి వెళ్ళిపోయి నక్సలైస్ట్లోకి ట్రైనింగ్కి వెళ్ళిపోయాను. నక్సల్స్లోకి వెళ్ళిపోయి నేను వీళ్ళతో కొనసాగించబడుతున్నప్పుడు వీళ్ళు చెప్పే వాటికి చేసే వాటికి నాయకుల్లో నాకు లోపాలు కనిపించి లేదు అని చెప్పి ఒక తీవ్రవాద ధోరణితో నక్సల్స్లోకి వెళ్ళిపోవడం జరిగింది. ఆ ట్రైనింగ్ ముందుకు కొనసాగించబడుతున్నప్పుడు మా ఫాదర్ దాన్ని క్యాచ్ చేసి కొంతమంది పెద్దలతో కౌన్సిలింగ్ చేసి ఈ మార్గం మంచిది కాదని రిటర్న్ చేసుకొచ్చి నన్ను తిరిగి మళ్ళీ నిలబెట్టారు. సరే, ఈ సమయంలో నేను కన్ఫ్యూజ్గా ఉన్నప్పుడు వివాహం చేశాను. మా చదువు చాలా తక్కువ, ఐటే చదువు. మా మేనమామ కూతుర్ని నా ప్రమేయం లేకుండానే అన్నీ మాట్లాడి వివాహం చేసేసాడు. ఎందుకంటే ఇటు చేయి సరిపోతాడు. సో ఎగ్రీ అయ్యి నేను ఆ కమ్యూనిస్ట్ పార్టీ వాటిల్లో కార్యక్రమాల్లో కొంచెం పాల్గొంటూ ఎగ్రీ మ్యారేజ్ చేసుకొని చిన్న ఉద్యోగం సంపాదించాను. ఎంఎల్ కంపెనీ మాటూరులో ఐటీఐ మీద ఎలక్ట్రీషియన్గా ఉద్యోగం స్టార్ట్ చేశాను. నేను ఆ ఉద్యోగాలకు వెళ్తూ కమ్యూనిస్ట్ పార్టీ కార్యక్రమాలు చూసుకుంటూ ముందుకు కొనసాగించబడతా ఉన్నాను. అయితే నా లైఫ్లో ఉన్న దాంట్లో సాటిస్ఫాక్షన్, నాకే వైరాగ్యం లేదు. నేను బుక్స్ చదివే అలవాటు బాగుంది లోతుగా. కమ్యూనిస్ట్ భావజాలాన్ని బాగా పొందుకొని ఏదో చేద్దామని వచ్చి మాటూరు నుంచి చిలకలూరుపేట ఇక్కడ బ్రాంచ్ ఉంది, గణపాలెం బ్రాంచ్లో ఇక్కడ సేమ్ ఉద్యోగాన్ని సంపాదించాను. ఆ తర్వాత ఇక్కడున్న కంఫర్టబిలిటీని బట్టి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్స్, టెక్నికల్ ఎడ్యుకేషన్స్లో ముందుకెళ్ళి తర్వాత ఇన్ఛార్జ్ స్థాయిగా ఒక కంఫర్టబుల్ జాబ్ లైఫ్ని అక్కడ పొందుకున్నాను. ఈ విధంగా హ్యాపీగా కొనసాగుతున్న వైపు ఒక నాస్తికవాదంతో నిండినటువంటి జీవితంలోకి ముందుకెళ్తున్నప్పుడు
2010లో మా ఫాదరు సిక్ అయిపోయారు. ఆయనకి వైరల్ ఫీవర్ రావటం, చిలకలూరుపేట గడిగొడ్డ హాస్పిటల్లో జాయిన్ చేసి ఒక 3-4 డేస్ ట్రీట్మెంట్ కొనసాగుతూ ఉంది. ఆయనకి షుగర్, బీపీలు ఉన్నాయి. ఏదో ఈ నైట్ టైం ఈవినింగ్ ఏదో డ్రగ్స్ ఇచ్చినట్టున్నారు. ఆ మెడిసిన్ వాడడంలో ఆయన కొంచెం రిలీఫ్ వచ్చి బయటకు వచ్చేసాడు. ఆ బాల్కనీ హైట్ తక్కువ ఉంది, పెట్టవాడు, దాని నుంచి కింద పడ్డాడు. స్పైన్ కార్డు గుల్లగా ఎరిగిపోయింది. ఆయన ఒక్కసారిగా నాకు మా ఫాదర్ సిక్ అయ్యేసరికి నాకు బాగా ఇబ్బంది పడ్డాను. సిక్ అయిపోయారు, 2 months మంచం మీద ఉన్నారు, ఆపరేషన్ చేశాను. సో ఒక నాస్తికవాదులు మా ఫాదర్ నన్ను ముందు కొనసాగిస్తున్నాను, నన్ను నడిపిస్తున్న మా ఫాదరు ఏదో పిచ్చిగా వైరాగ్యంగా మాట్లాడుతూ ఉన్నాడు. నన్ను ఎవరో పిలుస్తూ ఉన్నారు, నాకేదో జరుగుతుంది అనేది ఒక ఫియర్, మరణ భయం మా ఫాదర్లో గొంతుకలో చూశాను. ఆ 2 months నాకు ట్రాన్స్ఫర్ అయిపోయాను. ఆ విధంగా కొనసాగుతూ ఉన్నప్పుడు మా ఫాదర్ ఎక్స్పైర్డ్, చనిపోయాడు. తట్టుకోలేకపోయింది. ఫాదర్ చనిపోవడం నేను జీర్ణించుకోలేకపోయాను. ఇలా కొనసాగుతున్నప్పుడు ఒక నాస్తికవాదం ఉన్నప్పుడు ఫాదర్ చనిపోవడానికి నన్ను చాలా వైరాగ్యానికి గురి చేసింది. వెంటనే దైవభక్తికి కొంతమంది పెద్దలు నన్ను దైవభక్తి నడిపించారు. ఇది నువ్వు వెళ్ళేది కరెక్ట్ కాదురా, మరణభీతి అనేది మానవ జాతి కొనసాగిస్తూ ఉంది అని నన్ను మా ఫ్యామిలీలో వాళ్ళు పూజలు చేసేటువంటి పెద్దలు నన్ను నడిపించారు. సరేనని ఆ మార్గంలో కొనసాగించబడ్డాను. ఏదైనా లోతుగా పరిశీలించిన అలవాటు, కొద్దిగా పోవటం ఉండదు. దాంట్లో కూడా అనేక టెంపుల్స్, అనేక దేవాలయాలు భక్తి జీవితంలో ముందు కొనసాగించబడ్డాను. తీవ్రంగా తిరిగాను. ఆర్ట్ ఆఫ్ లివింగ్ కోర్సు శ్రీ పండిట్ శ్రీ రవిశంకర్ గారి ఒక గురువు కింద ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగించుకుందాం, జీవితంలో సర్వీస్ చేద్దాం, చక్కగా మంచి జీవితాన్ని, గుడ్ లైఫ్ జీవితం అనేటువంటి కొనసాగించబడుతూ మరి బెంగళూరు వెళ్ళి ట్రైనింగ్ కూడా చేశాను ఆర్ట్ ఆఫ్ లివింగ్లో. అది ముందు కొనసాగించబడుతున్నటువంటి సందర్భంలో మా ఫాదర్ చనిపోయిన తర్వాత మా ఫ్యామిలీ వరుసలో మా బాబాయ్ చనిపోయారు, మా నాయనమ్మ చనిపోయారు, మా మేనమామ చనిపోయారు. వరుసగా ఈ మరణ భీతి నన్ను వెంటాడుతాను. ఈ సందర్భంలో నేను కన్ఫ్యూజ్ అయిపోయాను. జీవితంలో సర్వీస్గా కొనసాగించబడాలనేటువంటి నా తపన బ్రేక్ అయ్యింది. కన్ఫ్యూజ్ అయిపోయి ఆ ఆఫీసులో ఫ్రెండ్స్ తోటి ఇంకా సినిమాలు, శ్రీకారులు డ్రింక్ చేయటం, చెడ్డ అలవాట్లు, బ్యాడ్ హ్యాబిట్స్, ఫైనాన్షియల్ సింక్, టోటల్ కన్ఫ్యూజ్ స్టేటస్లో ఉన్నాను. దేవుడు లేడు అనేటువంటి కండిషన్ నుంచి దేవుడిలోకి వచ్చి కన్ఫ్యూజ్ అయిపోయాను. అప్పుడు నేను ఏదైతే భక్తి జీవితంలోకి వచ్చానో కొన్ని బుక్స్ కూడా చదవడం మొదలుపెట్టినప్పుడు చాలా కన్ఫ్యూజ్ అయిపోయాను వాటిలో నుంచి. మరి నేను తీసుకున్న భక్తి మార్గం అయితే వేదాల కాడి నుంచి అప్డేట్ వరకు ఆర్ఎస్ఎస్ బాబాగారి వరకు కొనసాగిస్తూ ఉన్నప్పుడు ఆ విషయాల్లో అన్నీ కూడా సంస్కరణలు మార్పులు. ఒకళ్ళేమో దేవుడి గుణాలు ఉన్నాయి అంటారు, ఒకళ్ళేమో దేవుడి గుణాలు లేవు అంటారు, ఒకళ్ళేమో ఈ మాంసాహారం తినకూడదు అంటారు, కొంతమంది ఇలా ఉన్నాయి. ఏదేమైనా మనిషికి ఉపయోగపడేటువంటి ఒక మంచి నాకు కనపడలేదు. సర్వీస్ జీవితానికి కావాల్సినటువంటి ఒక సోర్స్ నాకు దొరకలేదు. ఈ విధంగా కొనసాగించబడుతూ బ్యాడ్ హ్యాబిట్స్లో కొనసాగించబడుతూ అప్పుల్లో కూరుకుపోయి జీవితాన్ని ముందు కొనసాగించబడుతున్న సందర్భంలో ఇందాక మా అమ్మాయిలు ఆల్రెడీ మరి సాక్ష్యాన్ని పంచుకున్నారు. వాళ్ళు ఎడ్యుకేషన్లో వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా దేవుడిని తెలుసుకొని నాతో పాటు టెంపుల్స్ వెళ్ళేవాళ్ళు తిరగట్లేదు. సో వాళ్ళు ఒకసారి ఓపెన్ అయిపోయి ముస్లింస్ని ప్రార్థన చేస్తాను, భయ్యాను ఏంటమ్మా ఇదంతా ట్రాష్ రా, మీరు అందరూ అడిగారు, అన్నీ ఒకే జంక్షన్ అమ్మా అని చెప్తాను. సరే వాళ్ళు ఏం చేశారు, రిక్వెస్ట్ చేశారు, చర్చికి తీసుకురా డాడీ ఒకసారి సండే అంటే. నేను సినిమాలకు వెళ్ళి బయటికి వెళ్ళి టైం వేస్ట్ చేసే బదులు సర్లే పిల్లల కన్నా సాటిస్ఫాక్షన్ ఉంటుంది, వాళ్ళు మాట్లాడాలని కొంచెం వాళ్ళకి చూపించిన వచ్చి వెనక సైడ్ కూర్చున్నాను. పాస్టర్ గారు మంచి సాంగ్ పాడాడు, మంచి మ్యూజిక్ సిస్టమ్, ఇక్కడ చర్చి ఆహ్లాదకరంగా ఉంది. పాటలు విని వెనక నిద్రపోతూ ఉన్నాను నేను. సరే వాక్యం చెప్పారు. నాకు తెలిసేది ఏంటంటే ఈయన కూడా కమ్యూనిస్ట్ అంట, నక్సలైట్ ప్లస్ కమ్యూనిస్ట్. నందమూరి కృష్ణ గారు నక్సలైట్ బ్యాక్గ్రౌండ్, తర్వాత కమ్యూనిస్టు, తర్వాత కన్వర్ట్ అయిన ఈయన నేను మాటలు నా మాటలు రెండో రకంగా ఉన్నాయి. వెనకండి ఈయన మంచి మాటలు చెప్తా ఉన్నారు. సో ఒక మంచి మెసేజ్ తప్పేమని చెప్పి 2-3 వారాలు కొనసాగించబడ్డాను. తర్వాత ఒక 4th week అమ్మగారు, సిస్టర్ ప్రభావతి అమ్మగారు, కృష్ణ గారు మదర్ ఇక్కడ వాక్యం చెబుతుంటే ఆ మెసేజ్ నా జీవితాన్ని ఓపెన్ చేసి గుండెల్లో సూది ముచ్చుతుంది, నన్ను బట్టలై చేసినట్టుంది. ఏమిటంటే ఆ మాట్లాడేది నా యొక్క
అప్పుడున్న జీవితాన్ని మొత్తం తేడతనం చేసేది మాకు. ఎందుకంటే ఉన్నావు, మీ జీవితం దరిద్రంగా ఉంది, ఏదో గొప్పవాడు అవుతున్నావు, ఎందుకు ఇలా ఉంది అలా ఉంది అని చెప్పి చెప్తున్నప్పుడు తట్టుకోలేక ఏంటి మార్గం అంటే ఆ మెసేజ్లో సో కమింగ్ దేవుడి దగ్గరికి వచ్చేసాయి, కంపల్సరీగా నీకు సొల్యూషన్ ఉంటుంది అని చెప్తుంటే నేను నమ్మలేదు. బట్ ఒక అన్నింటిలో ఒక కాలేజ్ అని చెప్పి ముందుకొచ్చి నేను ఆ రోజు బాగా ఇబ్బంది పడి బైబిల్ చదవడం మొదలుపెట్టాను. బైబిల్ చదివితం మొదలుపెట్టి కొత్త నాకు దేంట్లో కానీ లోతుగా పోవడం ఇంట్రెస్ట్, పిల్లలు కూడా చర్చికి తీసుకొస్తా బాగా ఇంట్రెస్ట్గా ముందు కొనసాగించబడతా ఉన్నాను. ఆఫీస్లో ఈ పంచుకుంటా ఉన్నాను ఎంప్లాయీస్ తోటి, పంపించుకుంటే పిచ్చోడి తీసేసాను. సో అప్పుడే విగ్రహారాధన చేయకూడదు, ఈ బదులు ఇచ్చి తినకూడదు, ప్రసాదాలు తినకూడదు బాగా లోతుగా చదువుతూ ఉన్నాను. పాస్టర్ గారు ఒక ఫాదర్ పెద్దయ్య గారు ఆయన కొన్ని బుక్స్ ఇచ్చారు నాకు. పెద్ద పెద్ద మహానుభావులు హిందూ స్పిరిచువల్ లీడర్స్ విగ్రహారాధన గురించి ఎగనెస్ట్ చేసినటువంటి విషయాలు చదివాను. వాళ్ళ దగ్గర పంచుకున్నాను. వాళ్ళు నన్ను బలవంతం చేశారు ప్రసాదాలు తీసుకోమని. నేను తీసుకోకూడదని చెప్పినప్పటికీ కూడా వాళ్ళతో క్లాష్ అయింది. నేను చాలా డేంజరస్ రాడికల్ మాట్లాడాను. ప్రసాదాలు చేసుకుంటే వ్యభిచారంతో సమానం అంటే మనం మేము తిరుపతికి వెళ్ళి వచ్చాము, వ్యభిచారం చేసాము అని వాటర్ వాటితో కలపడానికి వచ్చారు. వాక్యం తెలియదు, కొత్తగా వచ్చాను. ఆ రోజు అది దేవుడు నాకు ఇచ్చిన ఛాయిస్ ఏమో. బైబిల్ స్టడీ మొదలుపెట్టాను. 6 నెలలు బైబిల్ స్టడీ చేశాను. 6 నెలలు బైబిల్ పరిపూర్ణ చదివాను. నేను ఏదైతే ఈ కలుషితమైన ప్రపంచంలో ఒక స్వచ్ఛంగా జీవించడానికి సోర్స్ లేదు అని వదిలిపెట్టాను. నాకు సువార్తలు చదువుతున్నప్పుడే బట్టబయలు అయిపోయింది. యేసుక్రీస్తు ప్రభు వారి సువార్తల్లో కొండ మీద ప్రసంగం ఒక మానవ జాతిని పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్గా లైఫ్ని కొనసాగించాలంటే చదివితే చాలు, నాలో పాపం ఉందని స్థాపించగలరా అని యేసుక్రీస్తు వారి సవాలు యెరూషలేము నిధులు ఇప్పుడు కూడా 2000 సంవత్సరాలకి ఇప్పుడు కూడా ఆయన పాపరహితుడిగా స్టాంపింగ్ అయిపోయింది. ఎంతోమంది మహానుభావులు ఎన్నో జీవితాలు ఎన్నో ఎక్కడెక్కడికో తిరిగినప్పటికీ ఎవరొకరి జీవితంలో చిన్న క్షణాల్లో కూడా పాపం చేసి తప్పిపోయిన స్థితి. ఒక పాపి నడిపించలేదు, ఒక గుడ్డోడు నడిపించలేదు. ఆ స్థితిని గ్రహించాను. సహజంగా నా అనుభవాల్లో వెంటనే మరి నాకు ఆత్మీయ సహోదరులు కొంతమంది పరిచయం పాస్టర్స్ పరిచయం అయ్యారు. ఆ కొనసాగింపులో బైబిల్ స్టడీస్ ఆఫీసులో నెలకు 2 రోజులు సెలవు తీసుకునేవాడిని. నాకున్న లీవులన్నీ కూడా బైబిల్ స్టడీస్ పెట్టుకొని గుంటూరులో ITS తరఫున BTH కంప్లీట్ చేశాను. ఎట్లా చేశానంటే నా ఖాళీ టైం అంతా బైబిల్ మీద. తర్వాత MTH PG కంప్లీట్ చేశాను. PhD ప్రజెంట్ నడుస్తూ ఉంది. ఎప్పుడైతే ఆఫీస్లో ఒక చిన్న సంఘటన నా జీవితానికి తెలిసింది. ఇప్పుడు బైబిల్ టీచర్గా కొనసాగించబడుతుంది. గత 5 సంవత్సరాలుగా 5వ బ్యాచ్. ఇప్పుడు సాప కింద నీరులాగా నేను ఏదో ఘనం సాధించాను, నేర్చుకున్నాననే ఫీల్ ఎక్కడా లేదు. సైలెంట్గా ఒక బ్యాక్గా ఉండి ముందుకు కొనసాగించబడాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఒక మెదడు తీసుకున్నాడు. తనకున్న 12 మంది శిష్యులతో ప్రపంచాన్ని ప్రభావితం చేయడానికి ఒక కాన్సెప్ట్ తీసుకున్నాడు. ఎక్కడ మరి ఆర్భాటాలు చేయకుండా, ఎక్కడ కూడా ప్రచార హంగులు ఎక్కడ ముందుకు కొనసాగించబడతాను. అది నాకు బాగా నచ్చింది. సో మరి ఉద్యోగం చేసుకుంటూ మరి మంచి పిల్లలు ఎడ్యుకేషన్ కూడా దేవుడు హెల్ప్ చేశాడు. మరి 2 అమ్మాయిలకి మంచి ఫ్యామిలీ వచ్చేసారు. ఇప్పుడు దాకా వాళ్ళ మాటలు మనం విన్నాం. ఆఫీసు జాబ్లో కూడా కంఫర్ట్ లైఫ్. వాళ్ళు స్పిరిచువల్గా నాకు మ్యాచ్ కాకపోవచ్చు, కానీ చాలా కంఫర్ట్ లైఫ్ అక్కడ నేను చూస్తాను. ఉద్యోగం వదిలిపెట్టి పూర్తిగా సేవ చేద్దామని ఎదురెదిగాను. కానీ దేవుడు కుదురుగా ఒకసారి నుండి దేవుడు ఏం చెప్తే చేయాలనేటువంటి మాటకు మరి స్పిరిచువల్గా నాకు నందమూరి కృష్ణ గారు ఇక్కడ నడిపిస్తూ ఉంటాడు. ఆయన మాటకు నేను ఎగనెస్ట్గా ఎప్పుడు ముందుకెళ్ళను. ఆఫీస్లో రవీంద్ర అని ఉన్నారు ఆల్రెడీ. రవీంద్ర గారు మా సూపరింటెండెంట్, మా సుపీరియర్. సో ఆయనకి నాకు నివేదాలు వచ్చినా ఆయన చెప్పి తింటూ నాకు బాగా మైండ్లో పెట్టేసుకొని ఫాలో అవుతుంటాను. స్వామి గారు అన్నారు మా మేనేజర్, వాళ్ళు స్పిరిచువల్గా వాళ్ళ రూట్ వేరైనప్పటికీ కూడా చాలా మంచి భావం.
జాబ్ కూడా వదిలిపెట్టలేని ఒక మంచితనం నాకు అక్కడ స్టిక్కర్ అయిపోయి ఉన్నాను. సో ఇక 55 సంవత్సరాలకు వచ్చాను, 5-6 సంవత్సరాల జాబు. ఏదేమైనా దేవుడు నన్ను హార్ట్ అటాక్ నుంచి కూడా విడిపించి ఇందాక అమ్మాయిలు చెప్పారు, మళ్ళీ జీవితం ఇచ్చాడు. బైబిల్ ట్రైనింగ్ కొనసాగిస్తూ ఉంది. ఇంకా అనేక మంది శిష్యులు తయారు చేయబడాలి. మనకంటే కూడా ఇంకా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్న ఫ్యామిలీని మనం ప్రొటెక్ట్ చేయాలి అనేటువంటి ఒక లక్ష్యంతో ముందుకు కొనసాగించబడతా ఉన్నాను. మరి జనవరి 1 ఒక అద్భుతమైనటువంటి రివైండ్ నా జీవితానికి, నా ఫ్యామిలీ సభ్యులు, ఆత్మీయ సభ్యులు, నా జాబ్ సభ్యులు అందరినీ ఒకసారి పెట్టుకొని ఒక ప్రేమపూర్వకమైన హిందువాన్ని కల్పించి అందరితోటి ప్రేమ పంచుకొని ఒక గ్యాదరింగ్ లాగా కొనసాగించబడాలనేటువంటి ఆకాంక్ష దేవుడు బలి ముందు నడిపిస్తూ ఉన్నాడు. ఏదేమైనప్పటికీ కూడా ఇది అద్భుతమైన ఫ్యామిలీ ట్రీని దేవుడు నాకు ఇచ్చాడు. ఈ యొక్క ఇతరులతోటి నాతో మొదలయ్యి, నా బిడ్డలతో స్టార్ట్ అయ్యి, మరి వాళ్ళ బిడ్డలతోటి మొదలయ్యి, వాళ్ళ ఫ్యామిలీలో కూడా చొచ్చుకుపోయి ఒక విక్టరీ, క్రిస్టియన్ ఫ్యామిలీ విక్టరీ. దేవుడు మరి ఏదైతే తోటలో ఏదైతే ఫ్యామిలీ కాన్సెప్ట్తో ఆదాము అవ్వను సృష్టించి మీరు ఫలించండి, విస్తరించండి, అభివృద్ధి చెందండి అని చెప్పాడు. ఫలించాము, విస్తరిస్తా ఉన్నాం. దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం కూడా నువ్వు పొందిన మేలు నీ పిల్లలకి మరి ట్రాన్స్ఫర్ అయింది అనే గొప్ప వాగ్దానం న్యూ ఇయర్లో నేను పొందుకున్నాను. ఏదేమైనప్పటికీ కూడా మరి నేను సర్వీస్ జీవితాన్ని కొనసాగించడానికి ఒక బెస్ట్ ఛానల్. అంతకుముందు నేను ఏదో చేద్దామని వెళ్ళిపోయినప్పటికీ కూడా నేను జీరో అయిపోయి నాకు ఏమి తెలియదు, నేనే పాటవాడిని ఒక నెగిటివ్ స్టేజ్లో వెళ్ళిపోయిన దేవుడు నన్ను పట్టుకున్నాడు. దేవుడు ఏం చెప్తే అది చేయడం మొదలైనప్పుడు రియల్ సర్వీస్ ఇప్పుడు జరుగుతుంది. బైబిల్ క్లాసులు నడిపిస్తూ ఉన్నాను, గ్రామాల పరిచయం చేస్తూ ఉన్నాను. ఎక్కడికి పోయినా కూడా దేవుడు వాక్యంలో బలంగా నడిపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు రియల్ సర్వీస్ ఒక హృదయాన్ని మార్చేటువంటి, జీవితాలు మార్చేటువంటి, కుటుంబాలు పెట్టేటువంటి రియల్ సర్వీస్లో దేవుడు నిలబెట్టాడు. నేను అనుకునేవాడిని ఒక ఎర్ర గులాబీ తెల్ల గులాబీ చెట్టు కాస్తుందా అంటే ఇంపాసిబుల్. కానీ అది అంటుకట్టినప్పుడు ఎర్ర గులాబీకి తెల్ల గులాబీలు కూడా కాస్తాయి అంటుకట్టు పెడితే. ఒక మంచికి నిరసమైన దేవుడు యేసుక్రీస్తు వారు పాపరహితుడు, ఏ లోపం లేదు, ఆయనతో అంటుకట్టు పెడితే ఆ ఫ్యామిలీ గుడ్ లైఫ్గా ఆర్ట్ ఆఫ్ లివింగ్, నిజమైన ఆర్ట్ ఆఫ్ లివింగ్. ఎప్పుడైతే దేవుడిని తెలుసుకొని మేము ఫ్యామిలీ ముందు కొనసాగించడానికి రక్షణ తీసుకున్నామో, ఈ భూమి మీద వాక్యము, ప్రార్థన, మరి పరలోకం కోసం, జీవితం కోసం నిరంతరమైనటువంటి తపన, ఆయాసం ముందుకు కొనసాగుతూ ఉన్నాం. అద్భుతమైనటువంటి ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇది, అద్భుతమైన గుడ్ జీవితం ఇది, గుడ్ లైఫ్. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించి ఆయన దాసోహం అంటారో, జాతి, కుల, మత, ప్రాంత భేదం లేకుండా కుటుంబాలుగా ఆయన నడిపించి ఉన్నతంగా వారిని ఈ భూమి మీద మంచి జీవితాన్ని ఇచ్చి నిత్య జీవంలో విభూమిగా ఆయనతోటి చెప్పసత్యము కానీ మహిమలో ఆయన నిలబెడతానని అద్భుతమైన డిజైన్ ప్రోగ్రామ్ ఇది. కాబట్టి ఈరోజు మీకు నేను చెప్పేది ఏంటంటే, ఒక్కసారి ఎవరైనా ఎక్కడైనా కన్ఫ్యూజ్ స్టేటస్లో ఉంటే, ఇప్పుడు నాకు వచ్చినటువంటి అనుభవంలో నుంచి మీతో చెప్పేది ఏంటంటే, ఆయన అంగీకరించండి, వెళ్ళండి, ఆయనకే జీవితాన్ని అడ్డుకోండి. నిత్యంగా జీవితం అద్భుతంగా ముందుకు నడిపిస్తాడు. నిత్య జీవంలో నీకు స్థానాన్ని ఇస్తాడు. దేవుడు అటు రీతిగా మనందరినీ నడిపించిన దాకా దేవుడి మాటలు